కమ్మ సంఘాలకి కమ్మ పౌరులకి సంబంధించి కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కేజీఎఫ్ అనే ఒక సంస్థని స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా వరల్డ్ కమ్మ సమ్మిట్ జూలై 2021 నాడు ప్రపంచ కమ్మ మహాసభ వరల్డ్ కమ్మ సమ్మిట్ని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో 2 రోజులు జరపడం జరుగుతుంది. దానిలో భాగంగానే దాని యొక్క బ్రోచర్ని లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క బ్రోచర్ లాంచింగ్కి విచ్చేసిన తానా ప్రస్తుత అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గారు, పూర్వ అధ్యక్షులు లావు అంజయ్ చౌదరి గారు, పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన గారు, యూకే నుంచి వచ్చిన రవికుమార్ గారు, ప్రసాద్ గారు, గల్ఫ్ నుంచి వచ్చిన గురుమూర్తి గారు, రవిశంకర్ గారు, కర్ణాటక కమ్మ సంఘాల అధ్యక్షులు గారపాటి రామకృష్ణ గారు విచ్చేసిన అందరికి కూడా మేము ఇక్కడ సాధారణంగా ఆహ్వానించి వారందరి సమక్షంలో ఈ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో ఉన్న కమ్మవారు ఎక్కడ ఉన్నా సరే వారికి ఏ అవసరాలు వచ్చినా వారికి ఎటువంటి తోడ్పాటు అవసరమైన ఈ కేజీఎఫ్ అనే ఒక సంస్థ ముందుండి వారందరికీ అప్లిఫ్ట్మెంట్ కోసం, ఎంపవర్మెంట్ కోసం తోడ్పడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ కేజీఎఫ్ స్థాపించడం జరిగింది. దీని ద్వారా రాబోయే కాలంలో వివిధ రకాలుగా వివిధ రంగాల్లో ఉన్న అందరికీ కూడా తోడ్పాటు అందిస్తూ అభివృద్ధిలోకి కమ్మ సమాజంతో పాటు సమాజానికి కూడా కమ్మ వాళ్ళు ఏమేమి చేశారు, మా యొక్క పూర్వీకులు ఏమీ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యారు. ఉదాహరణకి నాగార్జున డ్యామ్ కట్టిన ముత్యాల రాజా గారు కావచ్చు, అశోకుడి కంటే ఎక్కువ చెరువులు తవ్వించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కావచ్చు, వీరి అందరి యొక్క చరిత్రను కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ మేము చేరవేరుస్తూ కమ్మవారి అభివృద్ధికి తోడ్పడటానికి ఈ యొక్క కేజీఎఫ్ అని స్థాపించడం జరిగింది. అంటే ఇప్పుడు కోర్ కమిటీ అంటూ ఉంది. ఈ వరల్డ్ కమ్మ సమ్మిట్ అయిపోయిన తర్వాత అప్పుడు మెంబర్షిప్ తీసుకోవటం, దాని యొక్క కార్యవర్గంతో పాటు చాప్టర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కేజీఎఫ్ అమెరికన్ చాప్టర్, కేజీఎఫ్ యూకే చాప్టర్, కేజీఎఫ్ గల్ఫ్ చాప్టర్, కేజీఎఫ్ కర్ణాటక చాప్టర్, కేజీఎఫ్ ఆంధ్ర చాప్టర్, తెలంగాణ చాప్టర్, హైదరాబాద్ చాప్టర్ లాంటి చాప్టర్స్ కూడా మేము పెంచుకుంటూ పోతాం. థ్యాంక్ యూ.